మీడియా మిత్రులకి నమస్కారం. మిత్రులారా, ఇవాళ తెల్లవారుజామున కర్నూలు దగ్గర అత్యంత విషాదకరణ సంఘటన జరిగింది. ఒక బస్సు అగ్ని ప్రమాదంలో దహనం కావడం, దాంట్లో 20 మందికి పైగా నిద్రలోనే అసూలు బాపడం అత్యంత దురదృష్టనీయం. ఈ సంఘటన పట్ల సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దాకా స్పందించడం జరిగింది. అయితే వెంటనే తెల్లవారుజామునే కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ని ఆదేశించడం, క్షతగాత్రులకి తగిన వైద్యాన్ని అందించాల్సిందిగా చెప్పడమే కాకుండా ఇవాళ వీటిలో మృతులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన పోస్ట్ మార్టంని కూడా ఫోరెన్సిక్ టీంలని అక్కడికే పంపి పోస్ట్ మార్టం చేసే దిశగా, అదేవిధంగా మరీ గుర్తు పట్టని విధంగా కొన్ని శరీరాలు ఉన్నాయి కాబట్టి వాటిని DNA సేకరణ చేయాల్సిందిగా కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఈ మృతదేహాల్ని తరలించడానికి కూడా మహాప్రస్థానం అంబులెన్స్లను కూడా అక్కడికి పంపడం జరిగింది. మిత్రులారా, ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే, నిన్న మనం అందరం చూసాం, 2 గంటల పాటు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక సుదీర్ఘ ప్రసంగం చేసి అనేక రకాలైన అలవాటైన అబద్ధాలని వారి వల్ల వేయడం జరిగింది. దాంట్లో భాగంగా విశాఖపట్నానికి మొదట డేటా సెంటర్ నేనే తెచ్చానని, దానికి కొనసాగింపే ఇవాళ గూగుల్ డేటా సెంటర్ అని, అదేవిధంగా రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతుందని, వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యమైపోయిందని, ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందని, అనేక రకాలైన అబద్ధాలని వాళ్ళు 2 గంటల పాటు చెప్పడం జరిగింది. ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది. కన్ఫాబులేషన్ అని ఒక ఫినామినన్ ఉంటుంది. కన్ఫాబులేషన్ ఫినామినా ఏంటంటే, ఒక వ్యక్తి తను అబద్ధాలు చెప్తున్నానని తెలియదు కానీ ఆయన మస్తిష్కంలో తను చెయ్యని పనులు చేసినట్టుగా పదే పదే అనుకోవడం వల్ల రికార్డ్ అయిపోయి ఉంటాయి. దానివల్ల చేయని పనులు చేసినట్టుగా పదే చెప్తుంటారు. అదేవిధంగా ఒక పొలిటికల్ ఫిలాసఫీ కూడా ఉంది, ఫెంటాస్టిక్ సూడోలజీ అని. దీంట్లో వాళ్ళు అబద్ధం చెప్తున్నామని తెలుసు, అయినప్పటికీ కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం అబద్ధాలు చెప్తూ ఉంటారు. మ్యాక్కిలివేన్ అని అదొక ఫిలాసఫీ ఉంది, అదొక రకమైన మానసిక వ్యాధి కూడా. దీంట్లో అబద్ధం చెప్తున్నామని తెలుసు, కానీ పక్కన వీళ్ళ నిందలు మోపుతూ బురద జల్లుతూ అబద్ధాన్ని మళ్ళీ నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నామని అన్నీ తెలిసి చేసే విధానం అది. ఇవన్నీ ముదిరిపోయిన తర్వాత ఒక నార్సిజం మొదలవుతుంది. అబద్ధాలు చెప్పడం, ప్రజల్ని నమ్మించాలని చూడడం, తర్వాత తమ రాజకీయ లబ్ధి కోసం బురద చల్లడం, ఈ రకంగా చేస్తూ చివరికి నార్సిజం దశలోకి వెళ్ళిపోయి మేము దైవాంశ సంభూతులని, మేము చెప్పింది అందరూ వినాలని, తను చెప్పిందే 100% వాస్తవమని, అది పూర్తి పచ్చి అబద్ధమైన వాస్తవంగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైన దశ నుంచి మొదలై ఇవాళ నార్సిజం స్థితికి చేరుకున్నారు. తనని తాను దైవదూతగాను
అనుకునే పరిస్థితికి ఆయన చేరుకోవడం జరిగింది. అయితే ఆయనకి ఆరోగ్య శాఖకి మంత్రిగా ఉన్నాను కాబట్టి ఈ పరిస్థితి మంచిది కాదు అని ఒక చిన్న సలహా సూచన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అందరి ఆరోగ్య సంరక్షణ బాధ్యత ప్రభుత్వానికి. నేను ఆ శాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి రాష్ట్ర జనాభాలో భాగమైన జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితిని కూడా చూడాల్సిన అవసరం. అది వేరే విషయం. ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యం మీద నమ్మకం లేదు. బెంగళూరులోనో హైదరాబాద్లోనో కార్పొరేట్ హాస్పిటల్లోనో అప్పుడప్పుడు లండన్కో వెళ్ళి ఆయన పరీక్షలు చేసుకుంటుంటారు. బహుశా ఇక్కడ నమ్మకం లేదు. అయినప్పటికీ కూడా కాస్త ఆలోచించాల్సిన విషయం ఇది. దీంట్లో భాగంగానే మాట్లాడుతూ ఆరోగ్య శాఖ మీద కూడా మాట్లాడుతూ 4,000 కోట్లు ఆరోగ్యశ్రీ బిల్లులు ఎన్టీఆర్ వైద్య సేవ కింద చెల్లించాల్సి ఉందని వారు చెప్పడం జరిగింది. దాని కారణంగా ధర్నా చేస్తున్నారని కూడా చెప్పారు. నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని ధర్నా చేస్తున్న నెట్వర్క్ హాస్పిటల్స్ మొత్తం చెల్లించాల్సిన బకాయిలు 2,700 అని చెప్తుంటే దాని కాస్త జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ఎదురుగా 4,000 కోట్లకు పెంచేశారు. బహుశా లెక్కల్లో బలహీనమో మరి లేకపోతే కావాలని చేస్తుంటారో లేదా నేను చెప్పిన ఈ 4 దశల్లో ఉంటున్నారు కాబట్టి అబద్ధాలని మళ్ళీ వల్లవేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. కానీ అయితే ఆ చెప్పే క్రమంలో అబద్ధాలు చెప్పే క్రమంలో ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. ఆ 2,700 కోట్లు ఏవైతే బకాయిలు ఉన్నాయో దాంట్లో 2,500 బకాయిలు వైసీపీ ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చాయి. దాని కారణంగానే ఇవాళ నెట్వర్క్ హాస్పిటల్ వాళ్ళు ధర్నాకు దిగాల్సి వచ్చిందనే విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. మొత్తం 5,250 కోట్లు ఈ 16 నెలల్లో ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఖర్చు పెడితే మొదట్లో ఆయన ఆరోగ్యశ్రీ పూర్తిగా ఆపేశారు అని ఆయనే అంటారు. మళ్ళీ ఆరోగ్యశ్రీకి 4,000 కోట్లు చెల్లించాలని కూడా ఆయనే అంటారు. సో ఆయన ఏదో ఒక కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది. ఆ కన్ఫ్యూజన్లో చెప్తూ ఉంటారు. అయితే ఆయన సమాచారం కోసం అదేవిధంగా ఆ అబద్ధాలను ఎవరు నమ్మరు. కానీ ప్రజలకి వాస్తవాలు తెలియజెప్పాలి కాబట్టి మొత్తం 5,250 కోట్లు ఈ 16 నెలల్లో ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పటికీ 4,150 కోట్లు చెల్లించడం కూడా జరిగింది. ఇంకా అప్లోడ్ చేయాల్సిన వాటికి పక్కన పెడితే మొత్తం ఇవాళ 2,700 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఖచ్చితంగా న్యాయబద్ధమైన డిమాండ్ నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళు. అయితే మేము వచ్చినప్పటి నుంచి కేవలం 200 కోట్లు మాత్రమే బకాయిలు పెట్టి మిగిలిన 2,500 కోట్లు వారసత్వం వచ్చిన బకాయిలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం పైన బకాయిలు పెట్టే ఆలోచన లేదు. బకాయిలు కూడా పూర్తి చెల్లించే దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. అదే సమయంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని చెప్తున్న క్రమంలో 3,700 కోట్ల నుంచి వాళ్ళ 4,200 కోట్లకి పెరిగాయనే విషయం కూడా వారు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 1,250 లక్షల మంది మాత్రమే ఆరోగ్యశ్రీ సేవల ద్వారా లబ్ధి పొందితే ఈ సంవత్సరంలో 23-24లో లబ్ధి పొందితే 12.5 లక్షల మంది. అదే 24-25కి వచ్చేసరికి ఆ ఒక్క సంవత్సరంలో అది కాస్త దాదాపు 1,00,000 పెరిగి 13.5 లక్షల మంది ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా లబ్ధి పొందారు. కానీ ఒకవైపు ఆరోగ్యశ్రీ ఆపేశారు, రెండో వైపు బకాయిలు ఇంత పెద్ద ఎత్తున్నాయి, ఈ మూడో వైపు పాపం పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అనే అబద్ధాలు వారు వల్లవేస్తున్నారు. కానీ వాస్తవాలు చూస్తే ఆయన చెప్తున్న దానికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. తర్వాత వస్తే ఎన్టీఆర్ ఇది ఆయన చెప్తున్న ఇంకో అబద్ధం ఏంటంటే 0 వేకెన్సీ పాలసీ తెచ్చాం. నిన్న కూడా మళ్ళీ చెప్పారు, తెస్తే ఇవాళ పరిస్థితి అలాగ లేదు అని. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 14,000 ఖాళీలు ఆరోగ్య శాఖలో ఉన్నాయి. 2,600 భర్తీని నియామకాలు చేపట్టి భర్తీలను పూరించడం జరిగింది వివిధ దశల్లో. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా చాలా అత్యంత ముఖ్యమైన ఫుడ్ సేఫ్టీ గురించి కానీ ఐపీఎం పూర్తిగా నిర్వీర్యం చేసి హెడ్ క్వార్టర్స్లో 279 మంది ఉంటే కేవలం 6 మంది మాత్రమే పొజిషన్లో ఉంటే 273 ఖాళీలు ఉంటే దాన్ని పట్టించుకోవాలని ఏ రాదు అని అనుకోలేదు. ఇక ఆయుష్ని అయితే పూర్తిగా భూస్థాపితం చేసే దిశగా ప్రయత్నాలు చేశారు. ప్రతిపాదనలు కూడా కేంద్ర ప్రభుత్వానికి 3 సంవత్సరాలు పంపకుండా
ఒక్క పైసా కూడా కేంద్రం నుంచి నేషనల్ ఆయుష్ మిషన్ కూడా రాబట్టే ప్రయత్నం చేయకుండా ఆయుష్ను పూర్తిగా చంపేసే దిశగా ఆయన ప్రయత్నాలు చేయడమే కాకుండా అత్యంత ప్రతిష్టాత్మకమైన సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ న్యాచురోపతి కేంద్ర ప్రభుత్వం 100 కోట్లు ఇస్తుంటే దానికి కూడా రాకునే అడ్డు ప్రయత్నం చేసి 5 సంవత్సరాలు దాన్ని రానియకుండా అడ్డుకున్నారు. క్యాన్సర్ సెంటర్కి కేంద్రం 120 కోట్లు ఇస్తే దాన్ని పూర్తి చేయకుండా అలాగే వదిలేసి 5 సంవత్సరాలు ఏటా 75,000 కేసులు సగటున కొత్త క్యాన్సర్ కేసులు వస్తుంటే దాంట్లో 42,000 మంది పైగా ప్రాణాలు పోతుంటే చోద్యం చూస్తూ కూర్చున్నారు. కానీ ఈ క్యాన్సర్ సెంటర్లు పూర్తి చేయాలనే ఆలోచన లేదు. ఆయన ఇవాళ ఈ ఆరోగ్య వ్యవస్థ గురించి వీటి గురించి మాట్లాడుతుంటే నిజంగా దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఇక మూడోది ప్రధానంగా వారు మాట్లాడుతున్న అబద్ధాలు ఇంకోటి ఏంటంటే ఇవాళ పీపీపీ మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఈ మోడల్లో ఏవైతే 10 కళాశాలల నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందో దాని మీద విమర్శలు చేస్తున్నారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంది. బహుశా ఆయనకు లెక్కలు మరి తెలుసో తెలియదో లేదా సరైన సమాచారం అందిస్తున్నారో లేదో తెలియదు. కానీ మీరు అనేక సందర్భాల్లో చూసి ఉండాలి. నేను 17 మెడికల్ కళాశాలలు కట్టేశాను అని చెప్తుంటారు. 17 మెడికల్ కళాశాలలు కట్టేశాను అంటారు. సరే, 17 మెడికల్ కళాశాలలు కట్టేసిన తర్వాత ఇప్పుడు సమస్య ఎందుకు వచ్చింది? ఈ పిపి మోడల్లో వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కట్టేసి ఉంటే ఇంకా సమస్య లేదు కదా. కాబట్టి కట్టేసినప్పుడు కట్టాలంటే ఆ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఉండాలా, ఆ ఫిజికల్ ప్రోగ్రెస్ కూడా ఉండాలా. 8,480 కోట్లు 17 మెడికల్ కళాశాలలకు ఖర్చు పెట్టాల్సి ఉంటే 4 సంవత్సరాల్లో 2020లో మంజూరయ్యే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 4 సంవత్సరాల్లో కేవలం 1,550 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి, అంటే 18% మాత్రమే ఖర్చు పెట్టి నేను భవనాలు పూర్తిగా కట్టేశాను, మెడికల్ కళాశాలలు పూర్తిగా ఇప్పుడు రేపు ఎల్లుండికి అడ్మిషన్స్ రెడీగా ఉన్నాయి అని ఒక అబద్ధపు ప్రచారాన్ని నిర్లజ్జగా చేయడమే కాకుండా పదే దాన్ని వల్లించి మళ్ళీ ఒక కార్యాచరణ చేసి ఇవాళ మేము దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏమని చెప్తారు? 4 సంవత్సరాల్లో నేను 1,550 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాను, ఇది నా వైఫల్యం, ఈ రాష్ట్రంలో వైద్య విద్య పేద విద్యార్థులకు అందాల్సిన అవసరం లేదు, అదేవిధంగా ఒక కళాశాల ఆసుపత్రులు వచ్చి నాణ్యమైన వైద్యాన్ని పేదలకు అందకూడదని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి మీరు చెప్తారా? ఇది మీ వైఫల్యం కాదా? మీ వైఫల్యాన్ని ఒప్పుకొని మీరు ప్రజల దగ్గరికి వెళ్తారా? 4 సంవత్సరాలు పూర్తి చేయాలి. 24, 25, 25, 26 సంవత్సరానికి ఈ సంవత్సరానికి పూర్తి అయిపోయి ఉండాలి. కూటమి వచ్చి అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం మాత్రమే అయింది. మరి దీనికి వైఫల్యానికి కారణం ఎవరో కూడా ఒకసారి ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది. పూర్తిగా ఇది ఒక సంక్షోభాన్ని సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ 1,550 కోట్లలో కూడా 400 కోట్లు కేవలం పులివెందులకు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. ఏమైనా అంటే మేము 5 కళాశాలలు మేము పూర్తి చేసేసాం, అడ్మిషన్లు తెచ్చాం, 150 సీట్లు కూడా వచ్చాయని చెప్తుంటారు. ఆ 5 కళాశాలలు తర్వాత కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన పాడేరు కళాశాల మొత్తానికి పెట్టాల్సిన ఖర్చు 3,025 కోట్లు అయితే ఈ 6 కళాశాలలకు పెట్టాల్సిన ఖర్చు 3,000 అంటే పెట్టిన ఖర్చు 720 కోట్లు మాత్రమే. 720 కోట్లు సగటున పెట్టి దాంట్లో కూడా ఈ పాడేరు, మచిలీపట్నం సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది తప్పిస్తే మొత్తం రాష్ట్రం నుంచి లేదా నబార్డ్ నుంచి కానీ సిఎస్ఎస్ నుంచి కానీ పెట్టిన మొత్తం నిధులు పూర్తి చేశామని చెప్పుకుంటున్న కళాశాలలు కూడా 300 కోట్లు మాత్రమే. కాబట్టి ఏ రకంగా చేశానని చెప్తారు? 3,000 కోట్లలో మీరు 700 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి కళాశాలలు పూర్తి చేశానంటే ఎట్లా? ఆనాడు ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం 22 గైడ్లైన్స్ ప్రకారం ఆ కళాశాలలు ఆనాడు 100 కోట్లు ఖర్చు పెట్టి 150 సీట్లు ఇవ్వడానికి నేషనల్ మెడికల్ కమిషన్ ఒప్పుకునేది. కానీ తర్వాత 23లో ఏ మేరకు భవనాల నిర్మాణం అవుతుందో, ఏ మేరకు డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ఏర్పాటు జరుగుతుందో, ఏ మేరకు బోధనా సిబ్బంది ఉంటుందో దానికి తగిన విధంగానే ఎన్ఎంసీ గైడ్లైన్స్ మారే. దానికి తగిన విధంగా తర్వాత పాడేరు కళాశాలకి వెళ్తే పాడేరు కళాశాల మీద 111 కోట్లు అప్పటికే ఖర్చు పెట్టినప్పటికీ కూడా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ ఉంది కాబట్టి దానికి ప్రమాణాలకు అనుగుణంగా లేవు, డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీ ఉన్నాయి, తర్వాత ఫ్యాకల్టీ డెఫిషియన్సీస్ ఉన్నాయని కేవలం 50 సీట్లకు మాత్రమే అనుమతి ఎల్ఓపి ఇవ్వడం జరిగింది. అదే సమయంలో పులివెందులకి ఆసుపత్రి కట్టారు, భవనం కళాశాల కట్టారు, కానీ హాస్టళ్లు కట్టలేదు. అదేవిధంగా బోధనా సిబ్బంది 48% డెఫిషియన్సీ ఉంది కాబట్టి సాధ్యం కాదని చెప్పి 50 సీట్లు ఇవ్వడానికి కూడా
నేషనల్ మెడికల్ కమిషన్ నిరాకరించింది. సరే, ఈ 5 ఇప్పటికే మొదలైన 6 కళాశాలల విషయం పక్కన పెడితే ఇవాళ 6 కళాశాలలు ఇంకా ఇప్పుడు పీపీపీలో వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనే విషయాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇవాళ మీరు నిర్మించి ఉంటే పీపీకి వెళ్లాల్సిన అవసరం వచ్చేది కాదు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి వెళ్లాల్సిన అవసరం వచ్చేది కాదు. ఎందుకంటే అరకొర నిధులు మాత్రమే ఖర్చు పెట్టి ఇవాళ కేవలం పునాదుల దగ్గర మొండిగోడల దగ్గర భవనాలను నిర్మించి ఇవాళ నాణ్యమైన వైద్య సేవలు కానీ వైద్య విద్యని విద్యార్థులకు అందకుండా పేదలకు అందకుండా అడ్డుకొని ఇవాళ ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఈ 10 కళాశాలలు ఏవైతే పీపీపీ మోడ్లో వెళ్తున్నాయో జగన్మోహన్ రెడ్డి గారు చాలా సుదీర్ఘంగా నిన్న పేపర్లో చదువుతూ చాలా విషయాలు చెప్తూ వచ్చారు. ఈ విషయాలు కూడా ఒకసారి వినేసి దాని మీద ఎవరికైనా అవగాహన ఉన్న వాళ్ళతో చర్చించి వాస్తవాలు ఏంటో తెలుసుకుని తర్వాత వస్తే బాగుంది. అందుకని వాస్తవాలు తెలియజేద్దామనే ఉద్దేశంతో చాలాసార్లు చెప్పాను. నేను అసెంబ్లీకి వస్తే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు రండి అసెంబ్లీలో మాట్లాడదాము, దీని మీద చర్చిద్దాము, మీ అనుమానాలు ఏమైనా ఉంటే నివృత్తి చేసుకుందాము, మా తప్పులు ఏమన్నా ఉంటే మేము సరి చేసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అనేక సందర్భాల్లో మండలిలో కూడా ఈ ప్రస్తావన తెచ్చాం, మండలిలో కూడా చర్చ లేవనెత్తాం. వాళ్ళే అడిగారు, చర్చ పెట్టిన తర్వాత చర్చ నుంచి పారిపోయారు. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మాట్లాడి చర్చ నుంచి పారిపోయారు. ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పార్టీ చేయాల్సిన పని ఏంటంటే ఒక చర్చ పెట్టినప్పుడు ఒక అంశం మీద దాని మీద విస్తృతంగా చర్చించాలి. వాస్తవానికి మీరు అసెంబ్లీ కానీ శాసన మండలి మాధ్యమంగా ప్రజలకు తెలియజెప్పాల్సిందే. అది కాకుండా అక్కడ చర్చించాల్సిన చోట చర్చించకుండా బయటికి వెళ్ళి అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ మొత్తానికి సంక్షోభానికి కారణం ఏంటి? మీరు 4 ఏళ్ళు పూర్తిగా నిద్రపోయి కళాశాలల నిర్మాణం చేపట్టకుండా వదిలేసిన కారణంగా ఈ పరిస్థితి దాపరిచింది. ఈ 10 పీపీపీ మోడల్లో ఏ కళాశాలలు పంపాలనుకున్నామో ఇప్పటికీ ఏవైతే ఉన్నాయో పులివెందుల, మార్కాపురం, ఆదోని, మదనపల్లి, పెనుగొండ, బాపట్ల, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, పార్వతీపురం, ఈ 10 కళాశాలలు ఇంకోటి ఉంది పిడుగురాల కూడా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఉంది కాబట్టి కేంద్రం సహకారం అందిస్తుంది కాబట్టి పిడుగురాలని వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ దీంట్లోనే మొదలు పెడుతున్నాం. ఈ 10 కళాశాలలకి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే 10 కళాశాలలకు కలిపి ఖర్చు పెట్టాల్సిన మొత్తం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన మొత్తం ఎంత అంటే 4,955 కోట్లు, అంటే దాదాపు 5,000 కోట్లు. మీరు 4 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది అక్షరాల 631,77,00,000 మాత్రమే. 5,000 కోట్లు ఖర్చు పెట్టాల్సిన చోట 631,77,00,000 ఖర్చు పెట్టి కళాశాల 25-26 విద్యా సంవత్సరానికి ఎందుకు మొదలు పెట్టలేదని ప్రశ్నిస్తున్నారు. మీరు పెట్టిన ఖర్చు దాని ప్రకారం చూస్తే 12.75% మాత్రమే ఖర్చు పెట్టి ఇవాళ కళాశాలలు మేము పూర్తి చేసేసామంటాం. ఒకవైపు కనిపిస్తూ ఉంది, కళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి, ఎక్కడ పునాదుల దగ్గర ఆగిపోయినాయో, ఎక్కడ మొండిగోడల దగ్గర ఆగిపోతున్నాయో కనిపిస్తుంటున్నాయి. ఆ నేపథ్యంలో కూడా ఇలాంటి బహిరంగంగా ఇటువంటి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మొన్నటికి మొన్న అక్కడికి వెళ్ళారు. ఆ కళాశాలలు మీరు పరిస్థితి చూస్తే ఒక్కొక్క కళాశాలకు ఎంత ఖర్చు పెట్టాలి? 475 కోట్ల నుంచి 600 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తే ఈ 10 కళాశాలకు సంబంధించి పెట్టిన ఖర్చు 28 కోట్ల నుంచి 60 కోట్ల వరకు మాత్రమే ఉంది. మ్యాక్సిమం పెట్టిన ఖర్చు 60 కోట్లు, తక్కువ పెట్టింది సగటున దీంట్లో ఎక్కువ పెట్టింది పులివెందుల కళాశాలకి 400 కోట్లు పులివెందుల కళాశాలకు మాత్రం పెట్టారు. ఇక మీరు చూస్తే మొన్న చాలా గొప్పగా వెళ్ళారు నర్సీపట్నంకి. మరి ఎందుకు నర్సీపట్నం ఎందుకున్నారో ఏమో మరి తెలియదు, కానీ నర్సీపట్నంకి వాళ్ళు పెట్టాల్సిన ఖర్చు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది 500 కోట్లు అయితే ఖర్చు పెట్టింది 10,70,00,000 మాత్రమే. 500 కోట్లు అయితే 10,70,00,000 పెట్టి నేను ఇక్కడ కళాశాలలు చేయని ఆయన ధైర్యానికి ఒప్పుకోవాలి. అక్కడికి వెళ్ళి మొండిగడులు చూపించి కళాశాల కట్టేసాను చూశారా అంటే ప్రజలు ఏదైనా నమ్మేస్తారనే భావనలో ఉన్నారు. అది ఆసుపత్రి కట్టాలి, ఆ విషయం చెప్పరు. మెడికల్ కళాశాల కట్టాలి, విషయం చెప్పరు. బాలికలు ఉండడానికి హాస్టల్ కట్టాలి, ఆ విషయం చెప్పరు. బాలు ఉండడానికి హాస్టల్ కట్టాలి, ఆ విషయం చెప్పరు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఉండాలి, ఆ విషయం చెప్పరు. కేవలం కొంచెం భవనం చూపించేసి చూసారా మేము కట్టేశాం అని చెప్పి అంటే నమ్ముతారనే భావన వాళ్ళల్లో ఉంది. అదేవిధంగా మీరు పాలకొల్లు చూస్తే పెట్టిన ఖర్చు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 475 కోట్లు అయితే పెట్టిన ఖర్చు 59 లక్షలు మాత్రమే. 59 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టారు. అదేవిధంగా పెనుగొండలో 475 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే పెట్టింది 18,98,00,000. బాపట్లకి 505 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే పెట్టింది 22,10,00,000 మాత్రమే. మదనపల్లికి 475 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే పెట్టిన ఖర్చు 28,54,00,000. మార్కాపురంకి 475 పెట్టాలంటే
46,26,00,000. మదనపల్లికి వచ్చేసరికి 6% ఖర్చు పెట్టారు. అదే మార్కాపురం వచ్చేసరికి 10% ఖర్చు పెట్టారు. ఆదోనికి వచ్చేసరికి మళ్ళీ 10%, 475 కోట్లు పెట్టాల్సి ఉంటే 47.59% ఖర్చు పెట్టారు. అమలాపురంకి 475 అయితే 60,85,00,000 ఖర్చు పెట్టారు. ఈ రకంగా పులివెందులకు ఈ మొత్తం 631 కోట్లు ఖర్చును పెట్టిన దాంట్లో పులివెందులకు మాత్రమే 400 కోట్లు ఖర్చు పెట్టి మిగతా 9 కళాశాలల మీద పెట్టిన ఖర్చు 235 కోట్లు మాత్రమే. అంటే పులివెందులకి తప్పులేదు, పులివెందులకు కూడా ఖర్చు పెట్టండి, అది కూడా ఒక కళాశాలే, వద్దనట్లేదు. కానీ అక్కడ అంత పెట్టి ఆ పక్కనే ఉంటున్న మదనపల్లిలో మాత్రమే కేవలం 400 కోట్లు పెట్టి అదే విద్యా సంవత్సరంలో మొదలు కావాల్సిన కళాశాల మీద కేవలం 27 కోట్లు మాత్రమే పెట్టడం వెనక ఔచిత్యం ఏందో మరి జగన్మోహన్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి. ఆయన మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనుకున్నారో లేకపోతే పులివెందులకు మాత్రమే నేను ముఖ్యమంత్రి అనుకున్నారో తెలియదు. కానీ ఒక రాష్ట్ర సంరక్షకుడు అన్ని చోట్ల బాధ్యత తీసుకున్నప్పుడు అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. మొత్తం ఈ 9 కళాశాలలు పులివెందులు వేస్తే 9 కళాశాలలో పెట్టిన ఖర్చు ఎంత అంటే 0 నుంచి 10.01%. ఇంకా పార్వతీపురం అయితే 600 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే స్థల సేకరణ కూడా ఒక పైసా విడుదల చేయకపోగా స్థల సేకరణ కూడా చేయలేదు. స్థల సేకరణ చేయని చోట కూడా మేము భవనం నిర్మించేశాము అని చెప్తున్నారు. ఇంకా ఏం సమాధానం చెప్పాలో, స్థలం టెక్నాలజీ ఏమన్నా కనిపెట్టారో, గాలిలో ఏమన్నా కట్టేసి ఉన్నారో మాకైతే కనిపించట్లా. కొత్త టెక్నాలజీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కనిపిస్తుంది, లేదా కొత్త అద్దాలు పెట్టుకొని చూడాలేమో మరి నాకైతే తెలియదు. కట్టామని చెప్తున్నారు, స్థల సేకరణ లేకుండా కట్టారు, అది చాలా గొప్ప విషయం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈ కళాశాల మీద చేసింది చాలా పూర్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్, చాలా పూర్ ఫిజికల్ ప్రోగ్రెస్. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఇవాళ మీరు ఆల్రెడీ ఒక ఆర్థిక విధ్వంసం సృష్టించి రాష్ట్రం మీద 10 లక్షల కోట్లు కోట్లు అప్పు పెట్టిపోయిన నేపథ్యంలో, గతంలో మీరు నెలకు జీతాలు ఇవ్వడం కూడా 1వ తేదీ కష్టమైన నేపథ్యంలో ఇవాళ పరిస్థితులను చక్కదిద్దుకుంటూ రావడం జరిగింది. మీరు పెట్టిన ఖర్చు ప్రకారం చేసుకుంటూ పోతే కళాశాలలు ఇంకో 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు పట్టే పరిస్థితి. అన్ని సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వైద్య విద్యార్థులు దూరం చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. అదే సమయంలో కట్టాల్సిన మొత్తం ఈ 10 కాలేజీల్లో చదరపు అడుగులు కట్టాల్సింది ఎంత అంటే 132,42,000 చదరపు అడుగులు నిర్మాణం చేయాల్సి ఉంటే చేసిన నిర్మాణం 27,72,000 మాత్రమే. దీంతో కళాశాలలు చేయాలంటారు. 135 లక్షల చదరపు అడుగుల నిర్మాణం చేయాల్సి ఉంటే 27 లక్షల చదరపు అడుగులు మాత్రం నిర్మాణం చేసి కళాశాలలు నేను కట్టేసామని చెప్తున్నారు. దీంట్లో కూడా ఇంకా మేము వచ్చిన ఇప్పటి పరిస్థితి ఇది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బకాయిలు చెల్లించి 787 కోట్లు బకాయిలు చెల్లించి తర్వాత దాని సేఫ్ క్లోజర్ తెచ్చిన తర్వాత పరిస్థితి ఇది. దానికి ముందు పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ఎక్కడెక్కడ పునాదుల దగ్గర ఆగిపోయినా, గోడల దగ్గర ఆగిపోతే తర్వాత మేము తీసుకొచ్చి దానికి సీలింగ్ వేసి, ఫస్ట్ రూఫ్లు వేసి, సెకండ్ రూఫ్లు వేసి సేఫ్ క్లోజర్ తీసుకొచ్చిన తర్వాత పరిస్థితి 4 ఏళ్లలో 1,150 కోట్లు. కూటమి ప్రభుత్వం వచ్చేసి ఒక్క సంవత్సరంలోనే 787 కోట్లు. ఇవన్నీ లెక్కల్లో ఉన్నాయి, రిలీజులు ఉన్నాయి, బీఆర్ఓలు ఇచ్చినవి ఉన్నాయి. అన్ని ఏవి మీలాగా అబద్ధం చెప్పట్లేదు, వాస్తవాలన్నీ ముందర పెడతా, ఏది కావాల్స్తే కూడా ముందర పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది జరిగింది. పులివెందుల కాలేజీ మాత్రం ప్రత్యేకంగా చూసుకున్నారు. ఇవాళ అదేవిధంగా అడ్మిషన్ షెడ్యూల్ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 17 కళాశాలలకి 25-26 సంవత్సరానికి మొత్తం కలిపి ఈ 2,550 అడ్మిషన్లు జరగాల్సి ఉంది. 2,550 అడ్మిషన్లు. గత జరిగిన వాటికి 10 కళాశాలలకి 1,500, ఈ 7 కళాశాలలకి 1,050, మొత్తం కలిపి 2,550 అడ్మిషన్లు జరగాల్సి ఉంటే ఇవాళ జరిగిన అడ్మిషన్స్ 750 ప్లస్ పాడేరు 800. మీ ప్రకారం అయితే 2,550 అడ్మిషన్లు జరగాల్సి ఉంటే 800 అడ్మిషన్లు మాత్రమే జరిగాయి. అది కూడా గతంలో ఎన్ఎంసీ రిలాక్స్ చేస్తూ వచ్చింది కాబట్టి 150 సీట్లు వచ్చాయి. లేకుంటే అరకొర భవనాలతో, అరకొర సిబ్బందితో 150 సీట్లు వచ్చే అవకాశం లేదు. ఏదైనప్పుడు కూడా రాష్ట్ర అదృష్టం కాబట్టి అన్ని సీట్లన్నా ఎన్ఎంసీ చాలా కన్సిడరేషన్తో ఇవ్వడం జరిగింది. అది ఇవాళ ఈ పరిస్థితి. అంటే ఇన్ని సీట్లు పోవడానికి కారణం ఎవరు? మీ చేతగానితనం కాదా? మీ అసమర్థత కాదా? మీరు చిత్తశుద్ధి లోపించడం కారణం కాదా? ఇవాళ ఇంతమంది సీట్లు పోవడానికి కారణం ఒకటి. అదేవిధంగా అన్ని పడకలు, మీరు 420 పడకల ఆసుపత్రులు నిర్మించాలని పెట్టారు. ఈ 17 కళాశాలలో 420 పడకల ఆసుపత్రులు రాకపోవడానికి కూడా మీరే కారణం కాదా?
దానికి సమాధానం చెప్పాల్సింది కూడా బాధ్యత మీ మీదే ఉందనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకొని చెప్పాల్సిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే అబద్ధాలు చెప్తున్నప్పుడు ఒక్కోసారి వాస్తవాలు చెప్తున్నాం, దీనికన్నా స్పందించి చెప్పాల్సిందిగా నేను వారిని ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, ఈ 20 సంవత్సరాలు జరుగుతుంది ఈ ఫైనాన్షియల్ దీంట్లో ఈ లెక్కన 387 కోట్లు సగటున సంవత్సరాన్ని ఖర్చు పెట్టుకుంటా పోయారు. మేము వచ్చి ఒక సంవత్సరం 780 కోట్లు పెట్టాం, వేరే విషయం. కానీ ఈ లెక్కను పెట్టాలంటే కనీసం ఎంత దీంతో పెట్టినా కూడా 10 ఏళ్ళు పడుతుంది. 480 కోట్లు పెట్టాల్సి ఉంటే ఇవాళ వాళ్ళు పెట్టింది మేము పెట్టింది అంతా కలిపి 2200 కోట్లు అయితే ఇంకా 6300 కోట్లు దాకా అదనంగా పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ ఉంటున్న ఆర్థిక పరిస్థితుల్లో అక్కడి నుంచి తీసుకురాలేరా ఇక్కడి నుంచి తీసుకురారా అంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది అర్థరహితం. ఎందుకంటే గవర్నమెంట్కి పరిమితులు ఉంటాయి. ఇక్కడి నుంచి తీసుకొచ్చేయండి, ఆడి నుంచి తీసుకొచ్చేయండి అంటే మరి అవకాశం ఉన్నప్పుడు మీరు కూడా దోచుకున్న ప్రజాధనమే కదా. అటువంటిప్పుడు మరి భారతీయ సిమెంట్ నుంచి దాంట్లో తీసుకొచ్చి పెట్టిండొచ్చు కదా. ఆ రకంగా వితండవాదం చేయడం, వితండవాదం చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ చేసి మళ్ళా పిల్లలందరి మీద అంత దృష్టి పెట్టినప్పుడు ఇతర కాలేజీల మీద కూడా దృష్టి పెట్టి ఉండాల్సింది, ఆ పని చేయలేదు. ఇవాళ దీని కారణంగా ఈ పరిస్థితి వచ్చింది. అయితే వచ్చిన తర్వాత మేము చాలా వివరంగా చెప్తున్నాం ఎందుకు ఈ పరిస్థితి వెళ్లాల్సి వచ్చిందనే విషయాన్ని కూడా నేను చెప్పాను. వారి గత ప్రభుత్వం చేతకాని కారణంగా ఈ పరిస్థితి వస్తే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి వెళ్తే ఇవాళ దాన్ని తప్పుదోవ పట్టించే విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అది పూర్తిగా ప్రైవేటైజేషన్ అనే మాట మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్, ఈజ్ రన్నింగ్ ఏ లాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ బిజినెస్. అంత లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి ప్రైవేటైజేషన్కి తెలియదా, లేదా తెలిసి నటిస్తున్నారా, లేదా కావాలని రాజకీయ లబ్ధి కోసం ఈ రకంగా మోసగిచ్చే మాటలు మాట్లాడుతున్నారా? ప్రైవేటైజేషన్ అంటే పూర్తిగా యాజమాన్య హక్కులు ప్రైవేట్ పరం చేసేయడం. ఏదైనా భూమి ఉంటే ఆ భూమికి సంబంధించిన యాజమాన్య హక్కులు వారి ప్రైవేట్ పరం చేయడం, తర్వాత ఎటువంటి ప్రభుత్వ పర్మిషన్ లేకుండా చేయడాన్ని ప్రైవేటైజేషన్ అంటారు. ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఏదైతే మోడల్ మేము తీసుకొచ్చామో దీంట్లో యాజమాన్య హక్కులు పూర్తిగా ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. వాళ్ళు ప్రచారం చేసినట్టుగా 1 సెంటు భూమిని కూడా ఏ ఇతర పనులకు వాడడానికి లేదు. భవిష్యత్తులో ఏదన్నా నర్సింగ్ కాలేజ్ కానీ లేకుంటే ఫార్మసీ కాలేజ్ కానీ పెట్టుకోవడానికి అది కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తేనే వాడుకోవడానికి అవకాశం ఉంది తప్ప 1 సెంటు కూడా ఇతరత్ర పనులకి ప్రభుత్వ అనుమతి లేకుండా చేయడానికి లేదు. ఇది కాకుండా దాన్ని పెట్టేస్తారు, తనఖా పెట్టేస్తారని 1 సెంటు కాదు, ఒక గజం భూమి కూడా బ్యాంకులలో లోన్ తీసుకోవడానికి అవకాశమే లేదు. భూమి మీద లోన్ తీసుకోవడానికి కూడా అవకాశం చాలా పారదర్శకంగా చాలా పద్ధతిగా తీసుకొచ్చాము. అయినప్పటికీ కూడా దీని మీద విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి తోడు వీటిలో ఈ కన్సెషనర్ ఎవరైతే వస్తుందో ప్రైవేట్ ఎంటిటీస్ వస్తాయి, దీన్ని మేము పూర్తిగా డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ ఏ రకంగానైతే ఇవాళ పీపీపీ మోడల్ దేశవ్యాప్తంగా జరుగుతుందో 8,70,70,000 కోట్ల పనులు పీపీపీ మోడల్లో ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అనేక ఎయిర్పోర్ట్ల నిర్మాణం అదే దీని మీద జరుగుతోంది, అనేక పోర్ట్ల నిర్మాణం జరుగుతోంది, హైవేల నిర్మాణం, ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణం, ప్రతిది కూడా ఇవాళ పీపీపీ మోడ్లో జరుగుతున్నాయి. ఏ రకంగానైతే ఆ పద్ధతి అక్కడ చేస్తున్నారో, ఏ గైడ్లైన్స్ ప్రకారం గైడ్లైన్స్ అవలంబిస్తున్నారో అదే విధంగా ఇక్కడ కూడా పీపీపీ మోడల్లోనే ఉంటుంది. వాళ్ళు ఫైనాన్స్ చేస్తారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తారు, ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ కూడా చూస్తారు. ప్రైవేట్ ఎంటిటీస్ 33 సంవత్సరాల తర్వాత ఆ పరిస్థితిని బట్టి దాన్ని 33+33 చేయడానికి కన్సెషన్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ప్రభుత్వ ఆధీనంలోకి ఇవన్నీ వస్తాయి. ఇంత స్పష్టంగా చెప్తున్నప్పుడు దీంట్లో ఫీజు పెట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 5% ఆదాయం పెంచుకుంటా పోతుంది, ఇంక్రీజ్ ఆఫ్ 5% ఎవ్రీ ఇయర్. దాన్ని మళ్ళీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పరిస్థితి ఇవాళ దాంట్లో ఉంటుంది. ఇక అడ్మిషన్కి సంబంధించి కానీ లేదా ఫీ స్ట్రక్చర్కి సంబంధించి కానీ పూర్తిగా ఇప్పుడు ప్రభుత్వ కళాశాలలో ఏ విధానం ఉందో ఈ 6 కళాశాలల్లో అదే విధానంలో సాగుతుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్ అండ్ మానిటరింగ్ కమిషన్ ఏది ఉందో దాని ప్రకారమే ఫీజులు ఉంటాయి. పర్యవేక్షణ ఏపీ మెర్క్ పర్యవేక్షణ ఉంటుంది. కాబట్టి ఫీజులు పెరుగుతాయని చెప్పడంలో వాస్తవం లేదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారే ఈ జీవోని తీసుకొచ్చి 133 జీవోని తీసుకొచ్చి తర్వాత 107, 108 జీవోని తీసుకొచ్చి సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తీసుకొచ్చి ప్రభుత్వ కళాశాలల్లో 35% మేనేజ్మెంట్ కోటా,
15% ఎన్ఆర్ఐ కోటా తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిస్థితే తీసుకురాకుండా ఉంటే కూడా ఇవాళ పీపీపీ మోడ్లో వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు, ఏదో కింద మీద పడే పరిస్థితి ఉండేది. కానీ ఆ పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తి ఇవాళ మళ్ళీ ఎలా వెళ్తున్నారు అంటే ఇది మరి సీట్లు అమ్ముకోవడం కాదా? కాదని చెప్పగలరా? తెచ్చింది మీరే కదా, మీరే తెచ్చి మీరే ఇవాళ దాని మీద ఇటువంటి అసత్య ప్రచారాలు చేయడం, దొంగ ఏడుపులు వేయడం, ముసలి కన్నీరు గారడం, ఏదో నష్టం జరిగిపోతుందని చెప్పడంలో ఔచిత్యం ఏందో మనం అర్థం చేసుకోవాల్సింది. అంటే ఇటువంటి విషయాల్లో కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించడం అనేది మీ తప్పును కప్పిపుచ్చుకుంటూనే రెండో వైపు నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం సరైన ఇది కాదు. పైగా ఈ విధానంలో 10 కాలేజీలు ఏదైతే ఉన్నాయో వీటిలో 1500 సీట్లు రాబోతున్నాయి. 150 చొప్పున 1500 సీట్లు. 1500 సీట్లలో 750 సీట్లు ఉచితంగా పేద విద్యార్థులకు 50% కన్వీనర్ కోటా వస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన దాని ప్రకారం కన్వీనర్ కోటాలో మొత్తం దీంట్లో 15% ఆల్ ఇండియా కోటాకి ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు ఆల్ ఇండియా కోటాకి ఇవ్వాల్సిన పని లేకుండా పూర్తిగా లోకల్స్కి ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు ఇవ్వడం వల్ల ఒక్కొక్క కాలేజీకి మొత్తం 10 కాలేజీలకు కలిపి 220 సీట్లు పెరగబోతున్నాయి. 10 కళాశాలలు కాబట్టి రాష్ట్రంలో 220 పెరిగిపోతున్నాయి. దాంట్లో 110 సీట్లు ఉచితంగా, అంటే 2 మెడికల్ కళాశాలలు అదనంగా కట్టినట్టుగా ఇవాళ సీట్లు పెరుగుతున్నాయి. మీరు సీట్లు తగ్గిస్తే ఇవాళ మేము సీట్లు పెంచే ప్రయత్నం చేస్తున్నాం. మరి అది ఏ రకంగా వైద్య విద్యార్థి అభ్యసించాలనుకున్న వారికి నష్టం జరుగుతుందో అర్థం కావట్లేదు. అదే సమయంలో వారు తెచ్చిన విధానం ప్రకారం 420 పడకల ఆసుపత్రి నిర్మించాలా. 420 పడకల ఆసుపత్రి అంటే 10 ఆసుపత్రులకు కలిపి 10 కళాశాలల్లో ఆసుపత్రులకు కలిపి 4200 పడకలు మాత్రమే వస్తాయి. కానీ మేము తీసుకొచ్చిన విధానంలో 625 పడకల ఆసుపత్రిని ఖచ్చితంగా నిర్మించాలనే ఒక నిబంధన పెట్టాం. దాని కారణంగా 2050 అదనపు పడకలు కూడా రాబోతున్నాయి. అదనపు పడకలు జరుగుతున్నాయి. లేదు అమ్మేస్తారు అని చెప్తున్నారు. అమ్మేస్తున్నారు అంటే మరి వైద్యం అందదు అంటున్నారు. వైద్యం అందకుండా ఎందుకు పోతుంది? చాలా స్పష్టంగా చెప్పాం. ప్రతి ఒక్కరికి కూడా ఓపీ సేవలు ఈ ఆసుపత్రుల్లో ఉచితంగా చేయాలి. తర్వాత ఈ ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా 70% పడకలు ఉచితంగా ఇవ్వాలా. దాంట్లో డయాగ్నోస్టిక్ పరీక్షలు కానీ, ఓపీ కానీ, ఐపీ కానీ, లేకపోతే మందులు కానీ, లేదా చికిత్స కానీ ఉచితంగా అందించాల్సిందే. దానిపైన 25 లక్షల దాకా ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఎలాగో అస్యూరెన్స్ మోడల్లో రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ పాలసీ 2.5 లక్షల దాకా తీసుకొచ్చింది. 25 లక్షల దాకా అస్యూరెన్స్ మోడ్లో కూడా చేస్తున్నాం. నాణ్యమైన చికిత్సను, మెరుగైన చికిత్సను అందించాలనే దిశగా ఇవాళ ఈ ప్రయత్నాలు చేస్తున్నాం. దాని ద్వారా ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ పెరిగే అవకాశం ఉంది. కొత్తగా పడకలు అందుబాటులోకి వస్తున్నాయి, కొత్తగా సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి. అదేవిధంగా చాలా ఎగ్జిస్టింగ్ కాలేజ్లో మాకు ఎందుకు మరి ఇలా పెట్టచ్చు కదా అని ఇవాళ నేను చెప్పాను కదా. ఇప్పుడు 3025 కోట్లు ఖర్చు పెట్టాల్సిన చోట ఎగ్జిస్టింగ్ ఇప్పుడు 6 కళాశాలల్లో పెట్టింది 700 కోట్లు అయితే ఇంకా మిగిలిన డబ్బు పెట్టాల్సి ఉంది. వాటిని స్ట్రెంథెన్ చేయాలా వద్దా? ఇప్పటికే పాత ఓల్డ్ టీచింగ్ హాస్పిటల్స్లో మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళా వెళ్ళండి, మీరంతా మీడియా సోదరులకు అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలు కూడా చూస్తూనే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అరకొర భవనాలు ఉంటున్నాయి, పూర్తి ఉండట్లేదు. శాంక్షన్ బెడ్ 500 ఉంటే ఫంక్షనల్ బెడ్స్ 1000 ఉంటున్నాయి. ఒక్కొక్క బెడ్ మీద 2 పడుకోవాల్సిన పరిస్థితి. వాటిని పటిష్టపరచుకోవాల్సిన అవసరం ఉంది లేదా? దానికి వనరులు సమకూర్చుకోవాలి లేదా? కర్నూలుకు పోతే ఐపీ బ్లాక్ ఉంటుంది, అది ఆగిపోయింది మోండుగడల దగ్గర. అనంతపురంకు పోతే ఎంసీహెచ్ వార్డు మొదలే కాలేదు, దాన్ని మొదలు పెట్టాలి. 560 మంది ఆ సగటున ప్రతిరోజు బాలింతలు ఉంటున్నారు. అక్కడ బెడ్లు ఏమో 250 ఉన్నాయి. వాటిని ఏం చేయాలి? వాటికి ఎంసీహెచ్ వార్డు నిర్మించాలా లేదా? అదేవిధంగా సర్జికల్ బ్లాక్ ఆగిపోయింది. కాకినాడలో చూస్తే చాలా పాత భవనం డిలాపిడేటెడ్ స్టేట్లో ఉంది, కొత్త భవనం నిర్మించాలా? అనేక సమస్యలు ప్రతి చోట ఈ రకంగా ఉంటున్నాయి. విమ్స్ను ప్రతిష్టాత్మకంగా తయారు చేసుకోవాల్సి ఉంది. వనరులు ఏమన్నా వస్తే ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ మీద పెట్టి వాటిని పటిష్టపరచుకొని ఇవాళ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెరుగుతున్నాయి. క్యాత్ ల్యాబులు నిర్మించుకోవడం, క్యాన్సర్ సెంటర్లను పటిష్టం చేసుకోవడం, కావాల్సిన అధునాతన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కొనడం, నాణ్యమైన మెరుగైన వైద్య సేవలను పేదలకు అందించే దిశగా ప్రయత్నాలు చేయాలి. దానికోసం వనరులు సమకూర్చుకోవాల్సి ఉంది. ఆ నేపథ్యంలో వీటి మీద పటిష్టపరి అది లేకుండా ఇది లేకుండా వదిలేయాలా? మీకంటే అవకాశం ఉంది కాబట్టి పోతారు. మరి ఇవన్నీ కూడా పీపీపీ మోడల్లో మొదలవుతున్నవే కదా. దాన్ని ఇవాళ పీపీ మోడల్ కళాశాలలు పెట్టి దీని మీద ఖర్చు పెట్టడం కోసం ఇవాళ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం జరుగుతోంది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా. చాలా విషయాలు అడగడం జరిగింది. ఎందుకంటే ఒక 10 ప్రశ్నలు 2250 ఎంబీబీఎస్ సీట్లు ఏవైతే రావాల్సి ఉందో అది రాకపోవడం, కేవలం 800 సీట్లు రావడం, మిగిలిన సీట్లు పోవడానికి కారణం మీరు కాదా? 4 సంవత్సరాలు ఏం చేశారు? సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద లేదా? అదేవిధంగా సంవత్సరానికి 387 కోట్లు మాత్రం మీరు ఖర్చు పెడుతుంటే 4 సంవత్సరాల్లో పెడితే 550 కోట్లు, మిగిలిన
ఇప్పుడు 6,300 కోట్లు నేను చెప్పినట్టుగా అవి ఖర్చు పెట్టడానికి 2 సంవత్సరాల్లోనే మీరు ఖర్చు పెట్టమంటారు. మీరేమో సంవత్సరానికి 387 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి 4 ఏళ్ళకు 1,500 కోట్లు ఖర్చు పెట్టి మీరు 7,000 కోట్లు ఒక సంవత్సరంలో ఎందుకు ఖర్చు పెట్టట్లేదని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఇది సబబా? మీకు తెలియదా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా? ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు తెలియదా? ఆ విషయాన్ని కూడా చెప్పాల్సి. అదేవిధంగా 3 రాజధానుల గురించి, అభివృద్ధి వికేంద్రీకరణ గురించి మాట్లాడిన వ్యక్తి ఇవాళ మిగతా కళాశాలలను మర్చిపోయి కేవలం పులివెందులు మాత్రమే అంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడం అంటే మరి దానికి కూడా సమాధానం చెప్పాలి. నేను అడిగినట్టుగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేదా పులివెందులకు ముఖ్యమంత్రి కూడా వారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పూర్తిగా ఇవాళ ఈ 700 కోట్లు 7,000 కోట్లు ఇప్పుడు ఖర్చు పెట్టేసామని అడుగుతున్నారు. అది ఏ రకంగా సాధ్యమవుతుంది అనేది కూడా వారికి చెప్పాల్సింది. అదేవిధంగా ఎక్కడ కూడా ప్రభుత్వం వారు చదువుకున్నారో లేదో మేము యాజమాన్య హక్కులు బదలాయిస్తామని చెప్పలేదు, భూమి మీద హక్కులు బదలాయిస్తామని చెప్పలేదు, భూమిని లోన్లో తనఖా పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తామని లేదు. చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇవన్నీ కాదని తెలిసి అయినప్పటికీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారని చెప్పి చేస్తున్న వితండవాదంలో ఔచిత్యం ఏందో చెప్పాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తెచ్చినప్పుడు గవర్నమెంట్ కళాశాలల్లో కూడా ఫీజులు పెట్టినప్పుడు మేనేజ్మెంట్ కోటా ఎన్ఆర్ఐ కింద ఆనాడు వారు సమర్థించుకున్నారు. నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించాలంటే, మెరుగైన వైద్య సేవలు అందించాలంటే మీ తప్పని పరిస్థితి మాకు వచ్చిందని ఆనాడు సమర్థించుకొని ఇప్పుడు అదే విషయాన్ని విమర్శించడం ఏంటి? పైగా మీకు అదనంగా సీట్లు వస్తున్నప్పుడు విమర్శించడంలో ఔచిత్యం ఏంటి? ఆనాడు మీరు చేసినప్పుడు దాన్ని సమర్థించుకొని ఇవాళ మీరు విమర్శించడం ఏంటి? ఎందుకు ఈ ద్వంద్వ ప్రమాణాలు? అంటే ప్రజల్ని మోసం చేయొచ్చు అనే భావనలో మీరున్నారు. లేదా 4-5 సంవత్సరాలు ఇప్పుడు రావడానికి లేదు, లేదంటే బెదిరించే ధోరణికి పాల్పడుతున్నారు. ప్రజాస్వామ్యంలో అది సాధ్యమవుతుందా? అంటే మీరు వచ్చేదాకా మీరు వస్తారో చస్తారో, వచ్చేది లేదు చచ్చేది లేదు, కానీ కలలుగా అంటున్నారు. మేము వచ్చేదాకా నిర్మించకూడదు అంటారు. అది ఎవరు ఏం చెప్పినా, ఎటువంటి బెదిరింపులు చేసినా టాటాకు చెప్పులకు బెదిరేది లేదు. మీరు ఈ రకంగా వైద్య విద్య అందకుండా మేము అడ్డుకుంటామంటే కూటమి ప్రభుత్వం చూస్తూ ఉండదు. అదేవిధంగా పేదలకి నాణ్యమైన వైద్యాన్ని కూడా అడ్డుకుంటామంటే కూడా చూస్తూ ఉండదు. పీపీపీ మోడ్లో పూర్తి చేస్తాం. ఒక నాణ్యమైన వైద్య విద్యను కూడా అందించే ప్రయత్నం చేస్తాం. తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తెలీదా పీపీపీ మోడ్లో జరుగుతున్నవి? నేషనల్ హైవేలు, ఎయిర్పోర్ట్లు అవి ఇవి. మరి పీపీపీ మోడ్లో నిర్మాణం జరిగింది కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ఎయిర్పోర్ట్లో వాడడం లేదా? అక్కడ సౌకర్యాలు మెరుగైన విషయం ఆయనకు తెలియదా? హైదరాబాద్లో మరి ఎయిర్పోర్ట్కు ఆయన వాడరా? వాడుతున్నారే. వారానికి ఒకసారి వచ్చి పోతూనే ఉన్నారు. అప్పుడప్పుడు వస్తున్నారు, వచ్చి మళ్ళీ వెంటనే బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ పీపీపీ మోడ్లో నిర్మాణమైన ఆసుపత్రులే కదా. హైవేల మీద పోవట్లేదా? మన నర్సీపట్నం వెళ్ళారు, మొత్తం హైవే మీద దగ్గర ప్రయాణం జరిగింది. ఏ రకంగా జరిగింది? అది సౌకర్యవంతంగా జరిగింది కదా, ప్రయాణం బాగా జరిగింది కదా. అటువంటి విషయాల్లో మీరు దాన్ని మద్దతిస్తూ ఇక్కడ వ్యతిరేకించడం అంటే మీ ఆ మనస్తత్వం ఏ రకంగా ఉన్నది, ఆ కుచిత మనస్తత్వం బయట పెట్టుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే సందర్భంలో ఇంకోటి కూడా, ఇప్పుడు పీపీపీ గురించి పీపీపీ మోడ్లో పోతే మొత్తం నిర్వీర్యమైనప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పుకుంటుంటారు, ఆరోగ్యశ్రీ మేము తెచ్చామని. మరి ఈ ఆరోగ్యశ్రీ సేవలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదా? సమాధానం చెప్పండి. అదేవిధంగా మీరు ఎప్పుడు కుయ్ అని చెప్పి నిన్న కూడా చెప్పారు, కుయ్ అని. అది కుయ్యో అని మూలను పడిపోతే ఇప్పుడు అంబులెన్స్లన్నీ రిపేర్లు నిర్వహణ లోపం కారణంగా కుయ్యో అంటున్నాయి. ఒకసారి అది కూడా వినండి. దాన్ని ఇప్పుడు రిపేర్లు చేసి కొత్తవి కొని 190 కొన్నాం. మిగతా వాటిని అన్ని రిపేర్లు తీసుకొచ్చి మళ్ళీ రోడ్డు మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. పూర్తిగా వదిలేశారు. 104 పెద్దగా చెప్పుకుంటున్నారు ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పి. సంచార చికిత్స అని ముందుంటే దానికి పేరు మార్చి ఫ్యామిలీ డాక్టర్ అని చెప్తారు. మళ్ళీ అవి పీపీపీ మోడ్లో లేవా? 108 పీపీపీ మోడ్లో లేదా? 102 పీపీపీ మోడ్లో లేదా? అంతెందుకు 38 రకాల సేవలు జీజీహెచ్లలో, సెకండరీ హెల్త్లో కూడా మీరు ఇవన్నీ పీపీపీ మోడ్లోనే నడుస్తున్నాయి. మీరు ఎంఆర్ఐలు కానీ, సిటీలు కానీ, ఇవన్నీ కూడా 38 రకాల సేవలు పీపీపీ మోడ్లో నడుస్తున్నాయి. ప్రైవేట్ ఎంటిటీసే వచ్చి అక్కడ పెట్టి నడుపుతున్నారు. ఈ డయాలిసిస్ సెంటర్లు ఇవాళ అన్నీ కూడా పీపీపీ మోడ్లో తెస్తున్నాయి. మీరు ఇచ్చిన కాంట్రాక్ట్లే, మీరు అవార్డు చేసినవే. మీరు ఇవ్వాల్సిన, మీ అస్మదీయులకు ఇవ్వాల్సి వచ్చిన 108, 104 మాత్రం మీ అస్మదీయులకు ఇచ్చినప్పుడు అది తప్పు కాదు, అది పీపీపీ మోడ్ కాదు. కానీ కూటమి ప్రభుత్వం ఒక నాణ్యమైన వైద్య విద్యని, సేవలను అందించాలని చూసినప్పుడు మాత్రం అవి పీపీపీ మోడ్లో అని మాట్లాడుతున్నారు. ఇది ఇవాళ ప్రధానంగా హైకోర్టు అంతా వాళ్ళు వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లోనే చాలా స్పష్టంగా గౌరవ హైకోర్టు
హైకోర్టు న్యాయమూర్తి గారు వ్యాఖ్యానించిన తర్వాత కూడా ఈ రకంగా ప్రజలను తప్పుదోవ పట్టించడం అంటే మన రాజ్యాంగం మీద, మన ప్రజాస్వామ్యం మీద ఈ ప్రతిపక్ష హోదా కోల్పోయిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత గౌరవం ఉందో మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఆయన చాలా స్పష్టంగా చెప్పింది, పీపీపీ మోడ్లో పోతే తప్పేంటి, నిర్మాణాత్మకంగా వివరించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక వనరులను, ఆ సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి అనేక రాష్ట్రాల్లో ఇవాళ పీపీపీ మోడ్లో పోవడం వల్ల చాలా మెరుగుదల కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో పీపీపీ పోవడంలో తప్పేంటని చెప్పిన తర్వాత దాంట్లో కూడా ఆస్థాన అడ్వకేటే శ్రీరామ్ గారు ఆయన ఉన్నారు. వారు చెప్పారు అడ్మినిస్ట్రేటివ్ చాలా అంటే ఎలా మాట్లాడతారంటే మామూలు ప్రజలు చెప్పినట్టుగా హైకోర్టు న్యాయమూర్తిని కూడా తప్పుదోవ పట్టించారు. సార్ మేము అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చేసాం సార్ అని మాట్లాడారు. అంటే ఆయన అన్నారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు, బాగానే ఉంది, అది ఎవరైనా ఇస్తారు, మరి నిధులు ఇచ్చారా అని అడిగారు. లేదు సార్, నోళ్ళు వెళ్ళబెట్టి ఏం లేదు సార్ అని. ఇది ఈ రకంగా చేసే ప్రయత్నం చేస్తున్నాను. అందుకని నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి ఒక చిన్న మాట వారికి చెప్పదలుచుకున్నాను. మీరు వీటి మీద అనుమానాలు ఉన్నాయి, మీరు ఇది పీపీపీ ప్రైవేటైజేషన్ ఒకటే అని మీరు ప్రగాఢంగా నమ్ముతున్నారు. నేనేమంటానంటే ఇది వేరువేరు అంటున్నాను. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ప్రైవేటైజేషన్ పూర్తిగా వేరువేరు అని నేను అంటున్నా, మీరు ఒకటే అని మీరు అంటున్నారు. అందుకని నేను జగన్మోహన్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే, మేము ఒక కమిటీ వేస్తాం, మీ దీని ప్రకారం ఒక కమిటీ వేస్తాం, ఎక్స్పర్ట్ కమిటీని. ఆ కమిటీ వీటి మీద విధి విధానాల మీద చర్చిస్తుంది. పీపీపీ మోడ్కి ప్రైవేటైజేషన్ ఉన్న తేడాకి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఒకేలా ఆ కమిటీలో మీరు కూడా 2-3 సభ్యుల్ని ఉంచండి, మీకు బాగా అవగాహన ఉన్న వాళ్ళు, సంపూర్ణ అవగాహన ఉన్న వాళ్ళు, ఏదన్నా మేధో సంపత్తి ఉన్న వాళ్ళని మీరు కూడా చెప్పండి. ఆ కమిటీ వేసిన తర్వాత ఆ కమిటీ పూర్తిగా పీపీపీ మోడల్ని, ప్రైవేటైజేషన్ని ఒకటే అని నిరూపిస్తే మేము దీని మీద పునఃసమీక్షిస్తాం, ఈ నిర్ణయం మీద పునఃసమీక్షిస్తాం. దానికి నేను వారిని ఈ సందర్భంగా కోరుతున్నా, ఒక ఆఫర్ ఇస్తున్నా, ఆఫర్ని వారు స్వీకరిస్తారని కోరుతున్నా. ఇవాళ చాలా బహుశా ఇంకా అనుమానాలు ఉంటే వాటి అనుమానాల నివృత్తి జరిగిండొచ్చు. లేదు నేను కావాలని చేస్తున్నాను, నేను మొదట్లో చెప్పినట్టుగా ఈ 4 దశలు ఉన్నాయి కదా, ఆ 4 దశలు దాటి ఈ దశలో ఉన్నాను కాబట్టి నేను ఇక్కడే ఉంటాను అనుకుంటే మరి మా ఆఫర్కి స్పందించండి, మీరు పేర్లు ఇవ్వండి. ఖచ్చితంగా దీనికి టైం బౌండ్ మేనర్లో స్టడీ చేయడానికి ఎక్స్పర్ట్లతో చేస్తాం. మీరు అది పీపీపీ మోడలు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ప్రైవేటైజేషన్ ఒకటే అని నిరూపితమైతే మేము వీని పునఃసమీక్షించి దీన్ని వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఈ ఆఫర్ స్వీకరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమేనా? మీడియా మాధ్యమంగా నేను అడుగుతున్నా. గతంలో చర్చకు రమ్మంటే రాలేదు, కనీసం ఈ ఆఫర్ అన్న స్వీకరించండి. ఒకవేళ మీరు సిద్ధమైతే చెప్పండి, సిద్ధం కాకపోతే మాత్రం మీది తప్పు అనే విషయాన్ని ఒప్పుకొని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నందుకు, ఈ రాష్ట్రంలో విద్యార్థులకు అందకుండా అడ్డుకుంటున్నందుకు, నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేస్తున్న ప్రయత్నాలకి అడ్డుపడుతున్నందుకు ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందిగా నేను కోరుతున్నాను. థర్టీ త్రీ ఇయర్స్ మినిమం. దాని తర్వాత కొనసాగించడానికి ఎప్పుడు కూడా లీజ్ పీరియడ్లు ఈ విధానాల్లో కొన్ని చోట్ల మిగతా రాష్ట్రాల్లో అంతా 99 ఇయర్స్ చేస్తున్నారు. 99 ఇయర్స్ చేయడానికి మిగతా రాష్ట్రాలు మీరు పీపీపీ మోడ్లో పోతున్న ఒడిస్సాలో, ఇతర మధ్యప్రదేశ్లో, జార్ఖండ్లో, ఇప్పుడు ప్రతిపాదన కర్ణాటక కూడా చేశారు. చాలా చోట్ల 99 ఇయర్స్ చేస్తున్నాం. మేము అట్లా కాకుండా 33 ఇయర్స్ చేశాం. 33 ఇయర్స్ లీజ్ పీరియడ్ అయిన తర్వాత పునఃసమీక్షించి, ఏ రకంగానైతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ 24 సంవత్సరాలు పెట్టుకొని పునఃసమీక్షించుకున్నారో ఆ రకంగా 33 సంవత్సరాలు పెట్టి పునఃసమీక్షించుకున్న తర్వాత దాన్ని అవసరాన్ని మేరకు, అవసరం అనుకుంటే ప్రమాణాలు తగ్గినట్టు వాళ్ళు నడుపుతుంటే కొనసాగింపు ఉంటుంది, లేకపోతే రద్దు చేసుకునే సౌలభ్యం కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎయిమ్స్ రానికి నీరు ఇవ్వట్లేదు నేను చెప్పి అదే మరి ఆయన అడగాల్సిన ప్రశ్న. ఆసుపత్రి కొన్ని మామూలు నీరు ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధపడలే. అంతేందుకు కడపలో మొన్న కూడా ఏదో వీడియోలు చూపిస్తున్నారు, చూసారా స్పెషాలిటీ అని, అది దాంట్లో ఆక్సిజన్ పైప్ లైన్లు కూడా పెట్టలే. కానీ మాట్లాడుతున్న ప్రజలు గమనిస్తున్నారు. ఆయన స్వర్ణయుగం అని చెప్తుంటారు. దాంట్లో చూస్తే లోపలికి వెళ్తుంటే నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు, నాకు ఈ ఆరోగ్య శాఖ మీద పెద్ద అవగాహన లేక మంత్రి అయిన కొత్తల్లో జగన్మోహన్ రెడ్డి గారిది విని అసలు ఎటువంటి షాక్ వచ్చేసింది నాకు, ఇంకా అద్భుతం, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, అలా సాగిపోతుంటే పడవ మీద తేలిపోవడమే మన పని, పగలే వెన్నెల్లో విహరించవచ్చు అనే భావనలో ఉన్నా. తీరా వెళ్ళిపోయిన తర్వాత లోతుల్లో వెళ్ళే కొద్దీ ఈ పాతాళంలోకి వెళ్తున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారి భ్రష్టు పట్టించిన వ్యవస్థ అనేది అర్థం చేసుకోవడానికి ఈరోజు కూడా సమయం పడతా ఉంది.
10 కళాశాలలు. చెప్పాను ఇప్పుడు 10 కళాశాలలు నిర్మించడానికి 5,000 కోట్లు అవుతుంది. 630 కోట్లు వాళ్ళు ఖర్చు పెడితే 10 కళాశాలల మీద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 403 కోట్లు మిగిలిన బకాయిలు చెల్లించడానికి, అదేవిధంగా సేఫ్ క్లోజర్ చేయడానికి, అంటే పులివెందుల్లో కూడా 6,11,00,000 పులివెందులు కూడా వచ్చిన తర్వాత ఖర్చు పెట్టాం. దారుణం ఖచ్చితంగా మీకు తెలియదు ఏముంది. ఇవాళ స్టేట్ ఓన్డ్ రిసోర్సెస్ నుంచి మన రాష్ట్రానికి మన సొంత ఆదాయం వస్తున్నది 92,000 కోట్లు అయితే దాంట్లో 93,000 కోట్లు హెచ్ఆర్కు పోతుందన్న విషయం మన అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల కారణంగా 72,000 కోట్లు డెట్ సర్వీసింగ్ కోసం పెడుతున్నాం. అదే సమయంలో సంక్షేమ పథకాల మీద ఖర్చు పెట్టాలా, మౌలిక సదుపాయాల కల్పన మీద ఖర్చు పెట్టాలా, అదేవిధంగా అమరావతి నిర్మాణం చేయాలా, ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలా, రహదారులు నిర్మించాలా, ఆర్ఎన్బి రోడ్లు నిర్మించాలా, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన జరిగేలా చాలా విస్తృతంగా ఉన్నాయి. ఈ సందర్భంలో మీకు గతంతో పోలిసే వాళ్ళ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. 1వ తేదీ జీతాలు ఇవ్వడం కష్టంగా ఉండేది. ఇవన్నీ దారి మళ్ళిచ్చేవారు అన్నీ. అంతేందుకు ఈ విలేజ్ హెల్త్ క్లినిక్లు అంటారు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు, దాని కింద 15 ఫైనాన్స్ కమిషన్ కింద పిఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద ఇచ్చిన నిధులను కూడా దారి మళ్ళిచ్చి గ్రామీణ ఉపాధి పథకం నుంచి వస్తున్న నిధుల్ని ఈ భవన నిర్మాణానికి 20 లక్షలు ఖర్చు పెట్టి భవన నిర్మాణాలు చేయబోయారు. ఇవాళ మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ 15 ఫైనాన్స్ కమిషన్ కింద, అదేవిధంగా పిఎం అభిమ్ కింద 1,200 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరం తీసుకోవడం వల్ల ఒక్కొక్క ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ గతంలో 20 లక్షలు గ్రామీణ ఉపాధి పథకం నుంచి ఖర్చు పెడితే మేము దాన్ని ముట్టకుండా ఇవాళ 55 లక్షలతో 45 లక్షలు భవన నిర్మాణానికి, 10 లక్షలు ఎక్విప్మెంట్కి, ఒక అద్భుతమైన భవనాలను కూడా నిర్మించడానికి మంజూరు తీసుకొచ్చుకున్నాం. ఇవాళ టెండర్లు పిలిచి ఆ పనులు కూడా మొదలు పెట్టబోతున్నాం. అంటే ఏ రకంగా వ్యవస్థను వాళ్ళు ప్రాధాన్యత వాళ్ళకి ఏముందనేది చూడాలి. ఇప్పుడు మాకు ప్రాధాన్యం ఏంటంటే ఈ వ్యవస్థని కింద నుంచి పటిష్టపరుచుకుంటూ, నేను చెప్పినట్టుగా ఇప్పుడు అనేక లోటుపాట్లు ఉన్నాయి. నేను ఇప్పుడు దానికి కావాలంటే ఒక 5,000 కోట్లు ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. కాకినాడ కళాశాల చెప్పాను కదా, దాన్ని నిర్మాణం చేయాలి. అనేక చోట్ల ఇప్పుడు గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కడుతున్నాం. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కడుతున్న చోట అన్నీ ఆగిపోయినాయి మొండుగోడల దగ్గర. వాటిని పూర్తి చేయాల్సి ఉంది. గిరిజన ప్రాంతాల్లో ఎలా ఉందో పరిస్థితి మనం చూస్తున్నాం. అదే చోట ప్రతి విధంగా ప్రతి చోట నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 100 నుంచి 300 పడకల దాకా నిర్మించాలా పీపీపీ మోడ్లో అని నిర్ణయం తీసుకున్నాం. దానికి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా ఇవ్వాల్సి ఉంది. ఇవాళ విస్తృతమైన దీర్ఘకాలిక ప్రయోజనాలు చూస్తున్నప్పుడు ఉంటున్న వాటిని స్ట్రెంథెన్ చేసుకుంటూ, నేను చెప్పిన ఇప్పుడు క్యాన్సర్స్, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల కాలేజ్ అయింది తిరుపతి, అక్కడ కూడా క్యాన్సర్ చికిత్స లేదు. ఇన్ని సంవత్సరాలు అయింది నెల్లూరులో సరైన క్యాన్సర్ చికిత్స వ్యవస్థ లేదు. వాటిని పటిష్టపరచుకోవాలి. దాని మీద ఇప్పుడు నిధులు ఖర్చు పెట్టుకోవాలి. అదే సమయంలో ప్రైవేట్ ఎంటిటీస్ ద్వారా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని వారితోనే ఖర్చు పెట్టించి తర్వాత నాణ్యమైన వైద్య సేవలు అందించేలాగా పూర్తి యాజమాన్య హక్కులు పర్యవేక్షణ మన చేతిలో ఉంచుకొని తర్వాత ప్రభుత్వ ఆధీనంలో తీసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్న ప్రయత్నం అన్ని రాష్ట్రాలు ఫాలో అవుతున్న విధానం ఇది. ఈ 10 మెడికల్ కాలేజీలో పీపీ మోడల్లో పంచుకునేందుకు 3 పార్టీల నాయకులు కూడా సిద్ధమైపోయారని చెప్పేసి ప్రచారం చేస్తారు. అంటే నిజమా కాదు? నేను వారు ఎంత అబద్ధాలు చెప్తారు, ఎన్ని అబద్ధాలు చెప్తారనే దాన్ని ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు టెండర్లో నేను జగన్మోహన్ రెడ్డి గారిని పాల్గొమన్నా కదా, జగన్మోహన్ రెడ్డి గారిని టెండర్లలో పాల్గొమన్నాం కాబట్టి ఎంత పారదర్శకంగా జరుగుతుందనే విషయం తెలుస్తుంది. 3 పార్టీలు పంచుకోవడం అంటే వాళ్ళ విధానాన్ని గతంలో వాళ్ళు పంచుకున్నట్టుగా ఏది అరవిందో వాటిలాగా వీటిలా పంచుకున్నట్టుగా, మద్యంలో పంచుకున్నట్టుగా, ఇతరత్ర వాటిలో పంచుకున్నట్టుగా అదే మేము చేస్తామనుకుని ఆ కళ్ళతోనే చూస్తే ఎలా ఏమాత్రం సబబ్ అది? అటువంటి జరిగే అవకాశమే లేదు. ఎలా పంచుకుంటారు? ఏముంది దాంట్లో? ఆదాయం ఏముంటుంది? ఖర్చు పెట్టడమే కదా. కాబట్టి చేస్తున్న వాదనలో ఉన్న పసన ఉండాలి. అవును, అందుకనే కదా 50% అది మీరు తెచ్చిందే కదా. ప్రభుత్వ కళాశాలలో మేనేజ్మెంట్ కోటా, కన్వీనర్ కోటా తెచ్చింది, ఎన్ఆర్ఐ కోటా తెచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు కదా. కాబట్టి దీంట్లో పంచుకునే అవకాశము ఎలా ఉంది? మీరు టెండర్లో మీరు పార్టిసిపేట్ చేయండి, మీరే అన్ని చోట్ల పార్టిసిపేట్ చేయండి, తీసుకోండి, దక్కించుకోండి, నడపండి. కాబట్టి అటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అబద్ధాలు అలాగే ఉంటాయి. ఇప్పుడు చూడండి, 15 ఏళ్ళు సీఎం ఒక్క వైద్య కళాశాల రాలేదు అని చెప్పారు.
చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఎన్డీఏ గతంలో కానీ 2000 నుంచి 2004లో 9 కళాశాలలు రాష్ట్రానికి వచ్చాయి. అదేవిధంగా 2014-19 మధ్య 7 కళాశాలలు వచ్చాయి. అదేవిధంగా ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం 24 తర్వాత వచ్చిన తర్వాత 2 కళాశాలలు వచ్చాయి. మొత్తం 17 కళాశాలలు వస్తే ఒక్కటి రాలే అంటారు. దాంట్లో అనంతపురం మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ ఉంది, పద్మావతి మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ ఉంది, ఎయిమ్స్ కూడా ఎన్డీఏ ప్రభుత్వం బయట నుంచి ఇచ్చింది, అది ప్రభుత్వ కళాశాల. మొత్తం ఈ కళాశాలల్లో వచ్చిన అడ్మిషన్లు మొత్తం 38,500 అయితే 38,500 అడ్మిషన్లు అయితే దాంట్లో 22,500 అడ్మిషన్లు ఉచితంగా వైద్య విద్యార్థులకు వచ్చాయి. 22,500 మంది ఉచితంగా చేశారు. అది 14 ఏళ్ళు సీఎం ఒక్క కాలేజీ రాలేదు. ఇంత బ్లేటెంట్గా రాసేస్తున్నారు, బ్లేటెంట్గా అబద్ధాలు చెప్పేస్తున్నారు. కాబట్టి ఇంకా ఇట్లా చెప్పగలిగిన వాళ్ళు ఇటువంటి అసత్య ప్రచారం, అదే కదా ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పడానికి కూడా ఇట్లాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు, నమ్మే విధంగా భ్రమలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. సార్ ఆరోగ్యశ్రీ అదే చెప్పాను, నేను మొదట్లోనే చెప్పాను. ఈ ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి ఇవాళ 2,700 కోట్లు నిజంగానే నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సి ఉంది. వాళ్ళు చాలా రోజులుగా అడుగుతున్నారు. వచ్చిన దీంట్లో మనం ఇప్పటికీ 4,200 కోట్లు చెల్లించాం. ఈ సంవత్సర కాలం ఈ 16 నెలల్లో చెల్లించడం జరిగింది. ఇప్పుడు 2,700 కోట్లలో 2,500 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన బకాయిలు ఉన్నాయి. అయితే మేము ఫైనాన్స్ మినిస్ట్రీతో కూడా మాట్లాడుతున్నాం. నిరంతరం నిన్న కూడా 240 కోట్లు రిలీజ్ చేయించడం జరిగింది. మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఒక ప్రత్యామ్నాయం కూడా, ఇంకా ఆ ప్రత్యామ్నాయ మార్గం ఏమనేది ఆశా హాస్పిటల్స్లో మేము మాట్లాడుతున్నాం. దీనికి ఒక శాశ్వత పరిష్కారం కూడా కనుగొనబోతున్నాం. మేమైతే యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద ఈ ఇన్సూరెన్స్ మోడ్లోకి వెళ్ళబోతున్న నేపథ్యంలో బకాయిలు పూర్తిగా చెల్లించి ఆసుపత్రులకు రావాల్సిన బకాయిలు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా కూడా ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని, నేను మీడియాలో వాటిని చర్చించలేను కానీ ప్రత్యామ్నాయ మార్గం వైపు కూడా ప్రయత్నం చేస్తున్నాం. అది సఫలీకృతమైందనే విశ్వాసం కూడా నాకుంది. ఎందుకంటే అది సెంట్రల్లీ 3 కళాశాలలు సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ కూడా ఉన్నాయి. ఒకటి పిడుగురాళ్ళ, పాడేరు, మచిలీపట్నం. దీని కింద ఒక్కొక్క కళాశాలకి కేంద్ర ప్రభుత్వం 200 కోట్లు ఇచ్చింది. సో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మిగిలినది పూర్తి చేసి వాటిని ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా నేను అందుకనే చెప్తున్నాను కదా, శాశ్వత పరిష్కారం కనుక్కుంటున్నామని చెప్తున్నాను. దీంట్లో ఒక గ్రీన్ ఛానల్ ఉంది, FIFO పద్ధతిగా ఇస్తూ ఉన్నాం గ్రీన్ ఛానల్. కానీ మీకు ఉన్న ఆర్థిక అదే ఇవన్నీ ఇప్పుడు దాని మీద పెట్టకూడదా, దీని మీద పెట్టకూడదా అంటారు. మరి దీని మీద 5,000 కోట్లు అవుతుంది సగటున. ఇప్పుడు దీని మీద కూడా అవుతుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ ఇన్సూరెన్స్ మోడ్లోకి పోతున్నాం, హైబ్రిడ్ మోడ్లోకి వెళ్తున్నాం. కాబట్టి 1,63,00,000 కుటుంబాలకి ఇవాళ ప్రీమియం ముందుగానే చెల్లించబోతున్నాం. ఇటువంటి పరిస్థితులు భవిష్యత్తులో రాకుండా ఉండడం కోసం, వారు ఇబ్బంది పడకుండా, పేషెంట్లు కూడా అక్కడక్కడ ఇబ్బందికర పరిస్థితులు రాకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ ముందే ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రీమియం చెల్లించి ఇవాళ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఆ యూనివర్సల్ హెల్త్ పాలసీని కూడా తీసుకురావడం అది RFE దశలో ఉంది. స్టేక్ హోల్డర్స్తో ఇవాళ చర్చలు కూడా జరుగుతున్నాయి. $3,257 ప్రొసీజర్స్ ఉన్నాయి. ఆ ప్రొసీజర్ కొనసాగుతాయి. 3,000 అంటే దీనికి సంబంధించి 2,550 ప్రొసీజర్స్ ఇన్సూరెన్స్ మోడ్లోకి తీసుకొస్తున్నాం. మిగతా వాటికి అంత అవసరం లేంటి పూర్తిగా ప్రభుత్వ పరిధిలో ఉంచుతున్నాం. ప్రభుత్వ పరిధిలో ముఖ్యమైనవి, ఎందుకంటే 99 ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వాడుతున్న ప్రొసీజర్స్, వాటిని పూర్తిగా ఈ ఇన్సూరెన్స్ మోడ్లోకి తీసుకొస్తున్నాం. మిగిలిన వాటిని కొన్నిటిని ప్రభుత్వ ఆసుపత్రులకి, ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఇవాళ గత సంవత్సరం కూటమి ప్రభుత్వ ప్రయత్నాల కారణంగా ఇవాళ ఒక మోటివేషన్ అనేది డాక్టర్లలో వచ్చింది. దానికి కావాల్సిన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కానీ ఇతరత్ర వీటిని కూడా సమకూర్చడం కారణంగా ఇవాళ మెరుగైన వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రులు కూడా అందే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రులు కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు ఈ వ్యక్తిగతమైన ఆయన చూసారా? ఆయన ఉన్నారా? పక్కన ఉన్నారా?
రే ఏం మాట్లాడుతున్నాము? ఒక బాధ్యత, మీరు మన ప్రతిపక్ష నేత హోదా ఇమ్మని అడుగుతున్నారు. ఆయన దీంట్లో వచ్చారు, ఆయన స్కూటర్లో వచ్చారు, ఈయన తాగి వచ్చారు, ఆయన ఫుల్ స్లీవ్స్ వేసుకొచ్చారు, ఈయన హాఫ్ స్లీవ్స్ వేసుకొచ్చారు, ఆయన కూర్చున్నప్పుడు ఒక కాలు మీద కాలు వేసుకున్నారు. ఇటువంటి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తులు ఈ రకంగా మాట్లాడడం. పోనీ చూసారా? పోనీ పక్కన వచ్చి చూసారా? కూర్చోన్నారు బాలకృష్ణ గారితో. వచ్చి ఒకసారి మాట్లాడమనండి బాలకృష్ణ గారితో. ఆ మాట బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి చెప్పమనండి. ప్యాలెస్లు ఎగిరిపోతాయి. ఇవాళ దీని గురించి ప్రజలకు కాస్త వాస్తవాలు చెప్పడం కోసం దీన్ని ఒక బుక్లెట్ని, ఒక పాంప్లెట్గా చిన్న బుక్లెట్ లాగా తయారు చేశాం. దీంట్లో నేను చెప్పిన విషయాలు అన్నీ విస్తృతంగా ఉన్నాయి. వీటిని ప్రజలకి కొంచెం పంపిణీ, వాళ్ళు ఎందుకంటే కార్యాచరణ మొదలు పెడుతున్నారు, మా కార్యాచరణ మాకుంది. ప్రజల్లో వాస్తవాలు చెప్పాల్సి ఉంది. ఇది లబ్ధి చేకూరుతుందా, నష్టం చేకూరుతుందా అనే విషయాన్ని ప్రజల్లో విస్తృత చర్చ జరగాల్సింది. కాబట్టి ఈ పుస్తకాన్ని ఇవాళ ఈ సందర్భంగా రిలీజ్ చేస్తాం. అంతే కదా. అంటే ఒకటి సామెత ఉంది కదా, నిజం గడప దాటే లోపల అబద్ధం ఊరంతా జిట్టు తిరిగి వచ్చిందని. అదే అబద్ధాలు చెప్పగలలో నేర్పరులు ఉన్నారు. మీ ద్వారానే ప్రజలకు తీసుకెళ్ళాలనుకుంటున్నాం సార్. అదే అదే అందుకనే కదా ఇప్పుడు అందుకనే చెప్తున్నా కదా, ఆ ప్రైవేటీకరణ మీద ఒక కమిటీ వేద్దాం రమ్మని నేను ఇవాళ అందుకే కదా పిలిచాను. మీరు పేర్లు తీసుకోండి, పునఃసమీక్షిస్తాం, వెనక్కి తీసుకుంటాం, నిరూపిస్తే పీపీపీ ప్రైవేటైజేషన్ ఒకటే నిరూపిస్తే వెనక్కి తీసుకుంటామని చెప్పాను. సార్ రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే ఒకటి రాజ్యాంగ ఉల్లంఘన అని ఒకరు చెప్పడం విన్నాను నేను. రాజ్యాంగ ఉల్లంఘన మరి గౌరవ హైకోర్టు న్యాయమూర్తి ఇది సబబే, ఇది చేయడం సరైన ఇదే, తప్పు లేదు, నిర్మాణాత్మక నిర్ణయం ఇదని హైకోర్టు వ్యాఖ్యానిస్తున్నప్పుడు మరి అంతకన్నా న్యాయ కోవిధులేమో మరి నాకైతే తెలియదు. ఏ మోటివ్తో మాట్లాడుతున్నారో, ఏం వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉందో నాకు తెలియదు. హైకోర్టు చెప్పింది, చాలా స్పష్టంగా చెప్పింది. ఎన్ఎంసీ చైర్మన్ కూడా మనం వచ్చి చెప్పిపోయారు, ఇది ఇట్స్ ఎ గేమ్ చేంజ్, గోయింగ్ టు బి గేమ్ చేంజర్ అని చెప్పాడు. ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ది స్ట్రగ్లింగ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఇంటూ మెడికల్ ఎడ్యుకేషన్ హబ్స్ అని చెప్పారు వాళ్ళు. అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. జరిగింది సార్, కంటిన్యూస్గా మానిటరింగ్లో ఉన్నాం, సర్వేలెన్స్లో ఉంటున్నాం. అక్కడ ప్రజలు కూడా సహకారం తక్కువ ఉంటుంది. తురకపాలెంలో మేము రమ్మంటే, నేను పోయి స్వయంగా ఒకరోజు ఆమె రామ్మ జీజీహెచ్కి వెళ్దామంటే కూడా రావడానికి ఇది ఇవ్వాలి, వద్దు నాకు బాగానే ఉందంటే, కాదమ్మా నీకు తెలియట్లేదు, అర్థం కావట్లేదు అని చెప్పాల్సి వచ్చింది. అదే కంట్రోల్ చేయడం కోసం ఇవాళ నిరంతరం లైన్ డిపార్ట్మెంట్స్తో కూడా చేస్తున్నాం. ముందు నిన్న కూడా నారాయణ గారు కూడా ఈ వాటర్ కంటామినేషన్ మీద లేకుండా చూడాల్సిందిగా ఆయన కూడా నిన్న మాట్లాడని జరిగింది.